హలో అండి, అదెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సాహస సింహాచలం. చూస్తున్నారు కదా, వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో. ఈ వెదర్ని కూల్గా చూస్తుంటే భలే అనిపిస్తుంది. చాలా డేస్ అయిపోయింది వర్షం పడి కూడా. ఈరోజు పడుతుందన్నమాట, చిరుజల్లులే, బట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఏంటి నాన్న ఆగు, సరే. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇది ఇంతకుముందే స్టార్ట్ అయినట్టున్నది. సో మేము పడుకోండి ఇప్పుడు లేదు చూసేసరికి అయితే ఫుల్గా చల్లగా ఉంది. సో అశ్వగాడు మా అశ్వగాడు ఏమంటున్నాడు అంటే చల్లగా ఉండి ఏం చేసేయాలి, చల్లగా ఉంది కదా మమ్మీ, వేడి వేడి ఏమన్నా చేసి మమ్మీ అని అడుగుతున్నాడు. ఇక పిల్లలకు చల్లగా ఉంటే ఏదైనా ఒక తినాలని ఆశ కోరిక అన్నీ ఉంటాయి. సో వాళ్ళతో పాటు మనకు కూడా ఉంటుంది. బట్ ఏంటి అని అంటే నా ఫుల్ హెడేక్గా ఉంది, అది ప్రాబ్లము. 2 days నుంచి వెళ్ళి అలానే ఉంటుంది. హెడేక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. చూస్తున్నారు కదా వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో, భలే అనిపిస్తుంది. ఈ వెదర్ ఇలా కూల్గా ఉంటే అయితే అందరం కలిసి ఇంట్లో ఉండి ఏదో ఒక స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటే మాత్రం సూపర్ అనిపిస్తూ ఉంటుంది కదండి. సో ఇది చూడండి మా తులసి మొక్క, పాపం వాటర్ మొన్న రీసెంట్గా పెట్టా, బట్ మంచిగా వచ్చింది. ఇగురు మాత్రం నాకైతే మంచిగా అనిపించింది. వర్షాకాలమే, బట్ వర్షం వాటర్ ఏం తగిలాయి, కాకపోతే మంచిగా నీట్గా వచ్చేసింది. అది కూడా బాగుంది ఆడ. సో ఇది కూడా పక్కన వాళ్ళకు ఉంది, అందుకనేసి పిక్కచ్చుకొని పెట్టుకున్నాను. నాకు అసలే చెట్ల పిచ్చి మరీ ఎక్కువ కదండి, అందుకనేసి. అండ్ ఇంకొకటి కూడా మొన్న ఇంటికాడ నుంచి వెళ్ళి పట్టుకొచ్చుకున్న మనీ ప్లాంట్. సో దాన్ని ఇంకా నేను పెట్టలేదు, అది పెట్టాలి. ప్రజెంట్ అయితే ఇవి రెండే. ఈ ఊర్లు తిరిగే వాళ్ళకి నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ ఏంటి అంటే ఊర్లు మా 3 months ఒకసారి చేంజ్ అయ్యే వాళ్ళకి మొక్కలు అనేది కరెక్ట్ కాదు అనేసి మా ఆయన వద్దనేసి అక్కడనే అన్ని పెట్టేసి వచ్చాడు మా ఇంటికన్నే. బట్ ఏంటంటే ఇక మళ్ళీ నేను ఉండలేక, తులసి మొక్క అన్నది మెయిన్ కదండి మనకి. సో నేను పూజ చేసుకొని ఉంటాను కాబట్టి మెయిన్గా ఉండాలి అనేసి మళ్ళీ అయితే తెచ్చిపెట్టుకున్నా. బట్ ఈ తులసి మొక్క కోసం ఇక్కడ మన అది ఉందండి, దాన్ని అంటారు కదా నర్సరీ, పూల చెట్లు అవన్నీ ఉంటాయి కదా. సో దానికాడ ఒక 10 సార్లు పోయా కావచ్చు, నాకు పూల చెట్టు దొరకలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మా చుట్టుపక్కల అంతా నార్మల్గా అది అడవిలా ఉంటుంది. అవి ఎండాకాలం ఉన్నంతసేపు కనబడలేదు. అన్ఎక్స్పెక్ట్ ఒక రోజు మేము బయటికి వెళ్తూ ఉంటే మాత్రం కనిపించింది మాకు. సో కనిపించి చూసేసరికి 2-3 వర్షాలు పడ్డాక చెట్లు కనబడ్డాయి. అరే తులసి మొక్క ఉంది కదా అనేసి మేము ఇలా తులసి మొక్కను చూసాక ఒకటి పిక్క రమ్మంటే మా ఆయన పిక్కచ్చు, చాలా పెద్దది. బట్ అది పెట్టక రాలేదు, పెట్టినా అది ఉండలేదు. సో అందుకనేసి ఇంకొక చిన్న మొక్క తీసుకురావే అని చెప్పాక తీసుకొచ్చిండు. యాక్చువల్గా మేము వాకింగ్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల మొత్తం అవేనండి. మేము అనుకున్నప్పుడు తులసి మొక్క కోసం ఎంత ట్రై చేశానో ఈ చుట్టుపక్కల ఇన్ని ఉండేవో నాకు తెలియదు అనేసి నాకు అప్పుడు అనిపించింది. సో ఇది తీసుకున్నాక, ఇది పెట్టుకున్నాక అయితే నాకు ఇష్టం. ఇది అయితే మంచిగా గ్రో అయితే బాగుందండి, మంచిగా పచ్చగా వస్తుంది, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇంకా 2 చెట్లు పెట్టుకోవాలన్న కోరిక, బట్ అవి పెట్టాలి, టైం చూసుకొని పెడతా అన్నట్టు. సో వీడియో మాత్రం ఇలానే కంటిన్యూ అవుతుంది. నాకెందుకో చెప్పాలనిపించింది, వెదర్ చూసాక కూల్గా ఉంది అండ్ ఇటు చెట్లు కనబడ్డాయి. సో ఇవి గురించి చెప్దాంలే అనేసి వీడి గురించి అయితే చెప్పేసాను అనమాట. సో వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. మొహల్ చూడండి, వాళ్ళ మార్నింగే బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను అన్నట్టు. అన్ని బట్టలన్నీ అయిపోయాయి. ఇలా బెడ్షీట్ కూడా విండేసాను. వర్షానికి ఆరుతుందో చూడాలి. ఇప్పుడు డ్రై అయిపోయినాయి, బట్ ఏంటి అంటే ఆరుతుందో చూడాలి. కొంచెం చల్లచల్లగా ఉంటుంది కదా. అశ్విన్ అవి తెంపద్దు మా, ఇట్లా అల్లరి చేస్తే ఎట్లా? గుడ్ బై అన్నప్పుడు గుడ్ బై అండ. వాడు పొద్దున నీతో ఇప్పుడు ఇవి గ్లాసులతో ఆడుతూ ఉంటారు అన్నట్టు. సో అందుకనేసి గ్లాసుల కోసం కొట్లాడుతున్నాడు. వాడు పొద్దున ఆడిండు, ఆడితే వీడు సైలెంట్గా పాప మానసందరం వాడు సెల్ చూసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఆడుతా అంటే నువ్వు ఎందుకు ఆడియవు? వాడు ఆడుకుని నీకు పానీపూరి కాల్ చేస్తావు, ఓకేనా? మా వాడికి ఇప్పుడు పానీపూరి కావాలంట. సో ఇప్పుడైతే నేనైతే పానీపూరి అయితే కాల్ చేస్తాను అన్నట్టు. పానీపూరి కావాలంట. ఇలా చూసేసరికి పానీపూరితో సహా పాపడాలు కూడా ఉన్నాయి, బట్ పానీపూరి ఒకటే కలుస్తాయి, ఎందుకంటే వీళ్ళు పాపడాలు తినట్లే, అందుకే నేను కాలు దలుచుకోలేదు. పానీపూరి అయితే కాల్చిస్తే వాళ్ళు వాటర్లో ముంచేసుకొని తింటూ ఉంటారు. దీనికి స్టఫ్ అనేది అవసరం లేదు మా వాళ్ళకి. వట్టిగా చిన్నోడు తింటూ ఉంటాడు, ఇవి పెద్దోడు వాటర్లో ముంచేసుకొని తింటూ ఉంటాడు అన్నట్టు. వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆల్రెడీ. ఏం చెప్పాలా వీళ్ళ గురించి? ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఇద్దరు ఒకటే కావాలి అంటే ఇద్దరు ఒకటే పోయి ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. మా అశ్వగానికి అయితే ఎంత చెప్పినా అర్థమే కాదు. కొట్టుకుంటారా అన్నప్పుడు సైలెంట్గా ఉండాలి, కొంచెం అన్న అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి గొడవలు పడతారా?
మా చిన్నోడు రాక్షసుడు, పెద్దోడిని కొడతా ఉంటాడు. ఆ పెద్దోడు మెంటలోడు, ఈనోడు మా సైలెంట్గా ఉండు. వాడు ఏడుస్తున్నా. సో పానీపూరి కాల్చాను. ఇవి పానీపూరి కాల్చా అంటే మా వాళ్ళు గ్యాప్లో కుమ్మేసుకుంటున్నారు అన్నట్టు. సో గ్లాసుల కోసం అయితే కుమ్మేసుకుంటున్నారు. ఇక అన్నాడు పానీపూరి గ్లాసులు ఆడ పెట్టిపో, ఫస్ట్ గ్లాసులు ఆడ పెట్టుకో. ఆడేం తీసుకోడు, నువ్వు ఫస్ట్ గ్లాసులు ఆడ పెట్టుకో. ఇది నా చిన్న బంగారు కొండ చెప్పిన మాట్లాడు, కొంచెం సైగ్గాడు కానీ చెప్పిన మాట్లాడుదా. ఆగావు వేసుకో. నువ్వు ఇంటన్నావా? మావాడు నీళ్ళల్లో ముంచుకొని తింటాడు అన్నాడు మా చిన్న గాడిది. మేము ఇలానే తింటా ఉంటాం కదా, చూస్తాం. మావాడు ఏడ్చుకుంటూనే తింటాడు, ఇచ్చాడు. గుడ్ బాయ్వా? సరే గుడ్ బాయ్. తిను, ఎవర్రాకి తిను. వీడి నీళ్ళలో అద్దుకొని తింటుండు, అది వీనికి రసం అన్నట్టు. భలే తింటాడు మా చిన్న గారిది. ఏం తింటున్నావే? అది తినద్దు చిచ్చి. మామూలుగా ప్యాంపర్లు అయిపోయింది. వాళ్ళ నాన్న వచ్చేసి ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోయిండు. అండ్ ఏంటి అబ్బా, పాల ప్యాకెట్స్ అన్నట్టు 2 పాల ప్యాకెట్లు, మా అషియానికి బ్రెడ్. నాన్న నీకేం తీసుకొచ్చినానా? నీ చిప్స్ ఏవి చూపెట్టు. నీ చిప్స్ ఏవి? చిప్స్ కుర్కురే ఏవి? కుర్కురే ఏవి? అది కుర్కురే అవి తీసుకొచ్చి ఇచ్చిండు. వీనికి ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అందుకనేసి నా ఆతృత. అట్లనే పెట్టేసిపో, కవర్లతో సహా పెట్టుకో. తీసి అన్నా, కవర్లతో సహా పెట్టుకోరాదు? కవర్లతో సహా పెట్టుకోరాదు? యాక్చువల్గా తలనొస్తున్నాయి, ఇంట్లో పాలు లేవు, పాలు తీసుకురావే అంటే వచ్చినాక తీసుకొస్తా, ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకొస్తా అన్నాడు. ఇది 2 ప్యాకెట్లు ఊపుకుంటూ వచ్చింది. మళ్ళీ 2 ప్యాకెట్లు పట్టుకొని వచ్చేసిండు అంతే. పాలు సరిపోవట్లే బేసికలీ అసలే. అయ్యో రోజు వస్తే వాళ్ళ నాన్న వీనికి ఇస్తాడు అన్నట్టు, వీడి పోయి ఫ్రిడ్జ్లో పెడతాడు. అందుకే పెట్టేదాకా చూస్తున్నాడు అన్నట్టు. మెల్లిగా ముందు చూసుకుంటావు. చెడ్డు లేదేం లేదు, లంగా పెట్టి. అయ్యా ఎత్తేసినావా? వెరీ గుడ్. కమ్, నీ కురుకురే తీసుకో. ఇక అవి నేను పెట్టేసుకుంటా, వద్దులే. బ్రెడ్ అక్కడ పెట్టుకో, బ్రెడ్ అక్కడ పెట్టుకో, సెల్ఫ్ పైన పెట్టుకో. బ్రెడ్ సెల్ఫ్ పైన. మా ఓడి ఇది ఆట ఆడుతున్నాడు. అక్షయ్ ఏం కావాలి నీకు? ఏం తింటున్నావు? యాక్చువల్గా వాడు సున్నం తింటున్నాడు. సగం వీళ్ళకెళ్ళి ఇది తీసుకుంటా తినేస్తున్నా అన్నట్టు. ఏం తింటాను? కడుపులో ఏమైతే అబ్బా, చాలా డేస్ తర్వాత మా ఆయన 9 o'clock వచ్చిండు. అది మేము అదృష్టంగా ఫీల్ అవ్వాలన్నట్టు. ఏం తెచ్చిండు డాడీ? అలా అక్కి డాడీ ఏం తెచ్చిండు? నానేం తెచ్చిండు? బల్ల తెచ్చిండా? ఇంకేం తెచ్చిండు? అన్నీ తెచ్చిండా? మిర్చి తెచ్చిలే. నీకేం కావాలి? బల్లి అన్నా? మెత్త కావాలా? అడుగు. మెత్త కావాను. ఇది సోచ